ఈ రోజైతే పొలానికైతే వెళ్ళామన్నమాట. అది ఈరోజు పచ్చిమిర్చి నారైతే వచ్చిందన్నారు. తోటేద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇప్పుడైతే కాలువ అయితే దాటాలి. నాకన్నా ముందు ఒక అన్న నడుస్తున్నాడనమాట. తను అసలు బ్యాలెన్స్డ్గా వెళ్ళాడనమాట. నాకు అసలు ఆ వంతెన మీద వెళ్ళాలంటే చాలా భయం. వంతెన అంటే చిన్న స్తంభం అనమాట. అది స్తంభం ఆ కాలువ ఆధార్ నుంచి ఇద్దరికి వేస్తారు. ఆ అన్నయ్య అయితే మాత్రం పిండి కట్టిన ఎత్తున పెట్టుకుని అలాగే వెళ్ళిపోయారు. నాకైతే చాలా భయం వేసింది, దీంట్లో ఎక్కడ పడిపోతానా అని. చాలా లోతు అయితే ఉండిద్ది అనమాట. ఎలాగోలా ముందుకి వెనక్కి చూసుకుంటూ అలాగే దాటేశాను. మామూలుగా అయితే చాలల్లోకి వెళ్ళడానికి డొంక అనేది ఉంది దారి. నేను దాటిన స్తంభం అది. నేను చాలకి అడ్డం పడి రావడం వల్ల అలా దాటాల్సి వచ్చింది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మీకు కనపడుతున్నవన్నీ దుక్కులు దున్నున్న పొలాలు అనమాట. అంటే పంట సాగు చేయడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నారనమాట. ఈ నీళ్లు వర్షాకాలం కదా, కాలువల్లో నీళ్ళు ఉంటాయి. వీటిలో నుంచి మోటార్ల ద్వారా తోడుకుని చాలకైతే పెట్టుకుంటాము. మాకు ఈ పనిలో తోడుగా ఉంటారని మేము హెల్పర్స్ని అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. వాళ్ళైతే ఎప్పుడో వచ్చేసారు, వచ్చి కూర్చున్నారు. ఎండగా ఉందని చెప్పి కూర్చున్నారనమాట. అంటే తోట వేయడానికి పచ్చిమిర్చి నారు లేతగా ఉంటుంది, ఎండలో వేయడం వల్ల అవి వాడిపోతాయి. అందుకనే పెట్టేశారు అక్కడ, కూర్చుని ఉన్నారు. నీళ్ళు అయితే పెడుతున్నాం అనమాట. ఇదివరకైతే గాతలు తీసి దాంట్లో అయితే పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే బోదుల్లాగా పెట్టేసి బోదుల్లో నీళ్లు నింపేసి పెట్టేస్తున్నాం అనమాట. ఇందాకైతే మీరు చూసారు కదా పంట కాలువ, దాంట్లో నుంచి మోటార్ ద్వారా నీళ్ళు అయితే పెట్టుకుంటాం అనమాట. ఇందాక చూసారు కదా అన్న పిండి కట్ట తెచ్చుకున్నాడు, వాళ్ళు చేనుకైతే జల్లుతున్నాడు. ఇది చామదుంపలు అయితే వేసారనమాట. అవి వాళ్ళు చామదుంపలకి, కాకర మొక్కలకి, వీటన్నిటికీ నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాడు అనమాట. మేమైతే పక్కన ఇంకో మోటార్ అయితే పెట్టి ఆ బోధులన్నీ తడుపుతున్నారు. ఇంకా టైం అయితే పడుతుంది మేము వేయడానికి. ఈలోపు నారైతే చూద్దాం రండి. ఇదైతే బజ్జీలు అనమాట. లావులు బజ్జీలు ఉన్నారనమాట. ఇది మొక్క వచ్చేసి రూపాయి అయితే పడింది. మేము మొత్తం 6,000 మొక్కలు అయితే నారు తెప్పించామన్నమాట. సావాట్లు అనేవి పడతాయి, తర్వాత అయినా పెట్టుకోవచ్చు, ఉంటుందిలేమని చెప్పి తెప్పించాము. వీడియో తీయడానికైతే కుదరలేదనమాట. మేము ఆల్రెడీ తోట అయితే వేసేసాము. తర్వాత అయితే ఇది మిగిలిపోయిన నారనమాట. ఇక మిగిలిపోయిందిలేమని చెప్పి అక్కడ కొంచెం అక్కడ కొంచెం పాతి పెట్టాము. సావాట్లకైతే వేసుకోవడానికైతే బాగుంటుందని చెప్పేసి. ఇవి అంతకుముందు అయితే గాతలు తీసి దాంట్లో నీళ్ళు పోసి అలా మొక్కలైతే పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడైతే బోధుల్లోకి నీళ్లు తడిపేసి అటు సైడ్ ఇటు సైడ్ గజం దూరంతో పెడుతున్నాం అనమాట. ఇదే ఫ్రెండ్స్ మా పచ్చిమిర్చి తోట. ఎలా ఉందో